ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి, ప్రజల సన్నిధి గురించి తెలుసుకుందాం. మార్కు సువార్త 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనిషి దేవుడితో మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధిలో గడపాలి. దేవునితో సహవాసం చేసినాక, దేవుడితో ముచ్చటించినాక, దేవునికి మన సమస్యలన్నీ ప్రార్థనలో చెప్పిన తర్వాత, దేవునికి మొదటి స్థానం ఇచ్చిన తర్వాత మనము ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అలాగనే దేవుని పరిచర్యకి వెళ్ళాలి. లేకపోతే మన ఉద్యోగాలకి, మన వ్యాపారాలకి, మన వ్యవసాయ పనులకి, అనేక రకాలైనటువంటి పనిపాటలకి మనం తర్వాత వెళ్ళాలి. మొట్టమొదటగా మనం దేవుని సన్నిధిలో అధికంగా గడపాలి. దేవునితో ఎక్కువగా సహవాసం చేయాలి. హవ్వ ఆదాము కూడా దేవాతి దేవుడు ఏదైనా తోటలో చెప్పిన మాట ఇదే. హవ్వ ఆదాము కూడా మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధిలో గడిపి దేవునితో సహవాసం చేసి దేవునితో మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మాత్రమే ఏదైనా తోటలో వారు పనిచేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసిన తర్వాతే మనము ప్రజలతో కానీ పని పాటలతో కానీ సహవాసం చేయాలి. దేవుని పని కూడా దేవునితో సహవాసం చేసిన తర్వాతే చేయాలి. అది దేవుని పరిచర్య అయినా సరే దేవునితో సహవాసం చేసిన తర్వాతే మనం చేయాలని ఇక్కడ యేసుప్రభు వారి జీవిత వృత్తాంతం మనకు అర్థమవుతుంది. యేసుప్రభు వారు ఆయన ఇంకా పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును అని మార్కు సువార్త 1:35 తెలియజేస్తుంది. ఆయన దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసిన తర్వాతనే ప్రజల దగ్గరికి వెళ్ళినట్లు, ప్రజల సన్నిధిలో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజల జీవితాలలో ఉన్నటువంటి అనేక రకాలైన దయ్యపు, అంధకార, పాతాలు, లోకపు దురాత్మ శక్తులన్నిటినీ, రోగపు శక్తులను, నీచపు అపవిత్రాత్మలన్నిటినీ తరిమి కొట్టి గొప్ప పరిచర్య చేసినట్లు, గొప్ప పని చేసినట్లు, దేవుని నామానికి మహిమ తెచ్చినట్లు మనం చూస్తున్నాం. అలాగా దేవుని సన్నిధిలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మనం గడిపి ప్రజల కంటే ప్రభువుతో ఎక్కువ గడిపి ఆ తర్వాత ప్రజలను దేవుని యొక్క శక్తితో ఉడిపింప చేసి వారి జీవితాలను వెలుగుతో నింపి దేవుని నామానికి మహిమను తెచ్చదము గాక. ఆమేన్.